ఈ రకంగా ఈ చరిత్ర 78 నుంచి 82 వరకు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రులను మన చొక్కాలు మార్చినట్టుగా సంవత్సరానికి ఒక మారుస్తూ ఉంటే 4 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులను ఆ రకంగా తెలుగు మరి ప్రజలను అవమానపరిచే విధంగా తెలుగు జాతిని కించపరిచే విధంగా ఆ రోజు ఆ రణాల కూలిగా ఉన్నటువంటి ఆనాడు స్వర్గీయ అంజయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానపరిస్తే మొత్తం తెలంగాణ జాతి తెలంగాణ సమాజం కూడా ఆ రకంగా స్పందించి తెలుగు ఆత్మగౌరవంతో ఈరోజు ఢిల్లీ పెద్దలు ఈ రకంగా వివరించడం భావ్యం కాదని చెప్పి ఆ రోజు ఇదే తెలుగు ఆత్మగౌరవాన్ని తీసుకొని మరి ఆ రోజు విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నట సార్వభౌమైనటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ రోజు ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మడబదిప్పినటువంటి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్తో మరి ఆ రకంగా తెలుగు జాతిని తెలుగు ప్రజలు అవమానపరిచిన దానికి మరి పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా దేశ ప్రయోజనాల కోసం పాటినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రకంగా మరి ఎన్టీ రామారావు గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల నిరంతరం పోరు సల్పి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఆ రకంగా కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా గొడుగు కింద తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ కేంద్ర పెత్తనం చెల్లదని చెప్పి జాతీయ స్థాయిలో మరి రాజకీయాలు నేర్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఒక కొత్త నిర్వచనం, సామాజిక నియమం, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సముచితమైన స్థానాన్ని రాజకీయాల్లో కల్పించి ఏ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తుల మీద నివసించేటువంటి పేద వర్గాలు నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి నాయి బోయ మంగలి ఈ వర్గాలన్నిటి కూడా ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం అంటే ఈ పేద వర్గాలకు న్యాయం చేసినాడేది సామాజిక న్యాయం అని చెప్పి భావించి ఆ రకంగా రాజకీయాల్లో ఇంతకుముందు మన సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక మందిని ఎర్రంనాయుడు కానివ్వండి దేవేందర్ గౌడ్ కానివ్వండి అటువంటి బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ జాతీయ స్థాయిలో ఎదిగేదానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 95లో చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారులకు వచ్చినప్పుడు వారు ఒక విజనరీ లీడర్గా ఒక దూరదృష్టితో ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా హైదరాబాద్ను అభివృద్ధికి పాటుపడ్డాడు. 99లో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆనాడు హైదరాబాద్ను సైబరాబాద్గా ఒక గొప్ప హైటెక్ సిటీగా నిర్మించి ఏ రకంగా ప్రపంచానికి హైదరాబాద్ను ఇవాళ ఐటీ హబ్గా మార్చే దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర అది ఎన్నలేని కూడా మరవలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 వచ్చినప్పుడు ఏ రకంగా 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలి అయితే కానీ ప్రాణాలు అర్పిస్తే కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వారు స్పందించలేదు, కనికరం లేకుండా ఆ రకంగా వ్యవహరించారో మొత్తం ఆ రోజు సమాజం తెలుగు ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 2 రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ములుగా కలిసి ఉందామనే ఆలోచనతో చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పి చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమించి సాధించుకున్నాడు తెలంగాణ. అయితే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014లో మరి కేంద్రంలో మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అదే రకంగా మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా మరి ఏర్పాటైతే ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతి రాజధానిగానే ఆ రోజు మరి ఆ యొక్క సంకల్పం తీసుకుంటే ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రకంగా ఆ యొక్క కృష్ణ నది ఒడ్డు మీద మరి ఉద్దండరాయినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క పల్లెలో శంకుస్థాపన చేస్తే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంటు నుంచి ఒక పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం నుంచి మట్టిని అదే రకంగా పవిత్రమైనటువంటి యమునా నది యొక్క జలాలను తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కేంద్రం కూడా అండగా ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అమరావతి మొత్తం ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పేటువంటి నగరాన్ని తీర్చిదాం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మాణం చేస్తామని శంకుస్థాపన చేస్తే అటువంటి మరి అమరావతిని ఏ రకంగా మరి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు, అది తెలంగాణ అయినా అది ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ 2 రాష్ట్రాల ఆత్మ ఒకటే, అది తెలుగు భాష మాత్రమే అని చెప్పి ఘనంగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అయినటువంటి
ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ రకంగా అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియా బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అయితే కానివ్వండి, మొన్న బడ్జెట్లో 1,600 కోట్లు ఆ అమరావతి పట్టణ అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కూడా 3,320 కోట్లు కానివ్వండి, రైల్వే బడ్జెట్ యూపీ హయాంలో 10 సంవత్సరాలు ఆనాడు ప్రభుత్వంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారం వారు ఇచ్చింది ఏంటంటే 886 కోట్లు మాత్రమే ప్రతి ఏటా. కానీ అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏకంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 10,314 కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం ఇవ్వడమే కాకుండా ఏ రకంగా ఆ ప్రజల డిమాండ్కి అనుగుణంగా రైల్వే వైజాగ్లో ఒక జోన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల యొక్క ఆశలను ఇవాళ ఏ రకంగా నెరవేర్చిందో. ఇవాళ వైజాగ్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కానివ్వండి, లేదా ఇవాళ హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఈ రకంగా మరి విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకు వేవ్ లెంగ్త్తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ వికసిత భారత్ను సంకల్పం చేయడానికి వాళ్ళు సహకారం చేయడానికి ముందుకు పోతా ఉన్న సందర్భంలో 2019లో మళ్ళీ ఈ పిల్ల కాంగ్రెస్ అధికారులకు రావడము, ఏ రకంగా మళ్ళీ ఆ రోజు మళ్ళీ